హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ యువర్స్ రాజేందర్ సాదర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక కొత్త అంశం. అది ఏది అనగా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో భాగంగా మనకి ఏముండాలి, అవతల పబ్లిక్ ఉండాలి, మనం ఎఫెక్టివ్ గా మాట్లాడాలి. సో స్పీకింగ్ విత్ ఎఫెక్ట్, ఇట్స్ అన్ ఆర్ట్. ఇదేంటి ఒక కళ. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అనగా మనకు తెలిసి ఉండాలి. ఏ బి సి డి ఈ. ఏంటండి? ఏ బి సి డి ఈ. సార్ అవి చిన్నప్పుడు చదువుకున్నాగా, మళ్ళీ ఏంటి సార్ అని అనుకుంటున్నారా? ఎస్, మనకు తెలిసి ఉండాలి ABCDE. సో ఇప్పుడు చూడబోతున్నాం. ఏ ఫర్ అట్రాక్షన్. సో అటైన్. మనం వేసుకున్నటువంటి వస్త్రాధరణ, నాట్ వేషాధరణ, వస్త్రాధరణ. వేషాధరణ కాదు, వస్త్రాధరణ. వస్త్రాధరణ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక స్టేజ్ పైకి ఒక స్పీకర్ వచ్చి మాట్లాడేటప్పుడు వారి యొక్క అటైర్ చూస్తారు. అటైర్ అట్రాక్టివ్. వెన్ ద అటైర్ ఈస్ అట్రాక్టివ్, దెన్ దే ఫోకస్ ఆన్ us what we are going to say. మనం ఏం చెప్పబోతున్నామో వారు మన వైపే చూస్తూ ఉంటారు. కాబట్టి ఏ ఫర్ అటైర్ ఆర్ అట్రాక్టివ్. నెక్స్ట్ బి ఫర్ బాడీ లాంగ్వేజ్. సో మనం చెప్పేటప్పుడు మన బాడీ ఎలా ఉంటుంది, మనం ఎలా డెలివర్ చేస్తున్నాం, ఎలా చెప్తున్నాం అనేది తదేకంగా మన బాడీ వైపే వాళ్ళు చూస్తూ ఉంటారు. మన బాడీ, అసలు బాడీ ఉందా లేదా, లేదా జస్ట్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు గమనిస్తారా మనని? అస్సలు గమనించరండి. అందుకే మన బాడీ షోస్ ద యాక్షన్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి మనం చేసేటటువంటి యాక్షన్స్ ఆటోమేటిక్ గా మనకి తెలియకుండానే వస్తాయి. ఇది చెప్తుంది బి. సో ఏ ఫర్ అటైర్ అట్రాక్టివ్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్. సి అంటే ఏంటండి? ఓకే, సి అంటే కంటెంట్. కంటెంట్ అనగా ఏంటి మరి? మనం ఏ అంశం అయితే చెప్పబోతున్నామో, మనం ఏదైతే ప్రజెంటేషన్ కోసం ప్రిపేర్ అయ్యామో అది ఏంటంటే కంటెంట్. కంటెంట్ కొన్నిసార్లు మన కటౌట్ చూస్తే వాళ్ళకి ఎదుటి వారికి అర్థమైపోతుంది. ఎప్పుడు మనం స్పీకర్ గా ఎదుటి వారికి ఇంతకు ముందే పరిచయం అయితే కనుక, ఓ ఇతను వచ్చాడు, ఏదో మాట్లాడతాడు కదా, అది మనకు యూజ్ అయ్యేలాగా మాట్లాడతాడా లేదా అనేది పబ్లిక్ కి అనిపించాలండి. కాబట్టి కంటెంట్ ఎఫెక్టివ్ గా ప్రజెంటేషన్ చేయడానికి మనం ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి. అది చెప్తాది కంటెంట్. నెక్స్ట్ డి ఫర్ డైరెక్షన్ అండి. డైరెక్షన్ అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను, బుక్స్ అటే చెప్తా అని అనుకున్న సందర్భంలో కూడా చాలా మందికి డైవర్షన్ అవుతుందా అండి. అంటే మారుతుంది, దాని యొక్క దిశ మారుతుంది, దశ మారుతుంది. మనం చెప్పేది కాన్ఫిడెన్స్ మనలో నుండి పోతుంది, డైరెక్షన్ అనేది మారుతుంది. ఆ డైరెక్షన్ కూడా ప్రాపర్ ప్రెజెంటేషన్ లో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందండి. అలాగే ఈ ఎవాల్యూషన్. ఈ ఫర్ ఎవాల్యూషన్. సో మనము ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మనం ప్రజెంటేషన్ ఆఫ్టర్ ఒకసారి మనం ప్రజెంట్ చేసింది ప్రాపర్ గా ఉందా లేదా మన ఫ్రెండ్స్ చూపెట్టాలి. ఫ్రెండ్స్ చూపెట్టిన ఏం చెప్పారు అని ముఖం చెప్పావు అని అన్నాడు అనుకోండి, ఓకే సరేనా, ఓకే మిత్రమా, నెక్స్ట్ టైం మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తా, డోంట్ వరీ, రైట్, ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని కాన్ఫిడెంట్ గా చెప్పగలిగే అంత మన దగ్గర ఉండాలండి. రైట్, అయ్యో నేను బాగా చెప్పుకోలేదంటే ఇక నేను చెప్పాను నాతో కాదు అని అనుకున్నాం అనుకోండి, we don't go as a speaker, right? We don't take any sessions. సో దానికోసమే ఉందండి మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. అలాగే రీజియన్ 19 ఇక్కడ ఉంది. ఎవరనగా మన బాడీకర్ లక్ష్మణ్ గారు, మన మెంటర్స్ అందరు కూడా వండర్ఫుల్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. మనం అందులో భాగమైనందుకు ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి రాబోయే భావి భారత పౌరులని మనలాగే తీర్చిదిద్దాం. కాబట్టి అడిగేద్దాం, ముందేద్దాం, సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ రాజేందర్.